సరే, ఈరోజు మనం మన పురాణాల్లోంచి ఒక అద్భుతమైన కథను చూద్దాం. ఇందులో ఏముందంటే ఒక దివ్యమైన జననం, ఒక భవిష్యవాణి, ఆపై సంకల్పాల మధ్య జరిగే ఒక పెద్ద యుద్ధం. ఇంకా ఆలస్యం ఎందుకు, పదండి ఆ కథలోకి వెళ్ళిపోదాం. సో ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే భయం రాజ్యమేలుతున్న ఒక రాజ్యంలో. అక్కడ కంసుడు అనే ఒక శక్తివంతమైన నిరంకుశ రాజున్నాడనమాట. అంతటి కంసుడి పాలనను ఒకే ఒక్క భవిష్యవాణి నిరంతరం వెంటాడుతోంది. అదేంటంటే తన సోదరి దేవకికి పుట్టబోయే 8వ సంతానం చేతిలోనే అతనికి చావు తప్పదు అని. చూడండి, ఈ భయంతోనే కంసుడు దేవకికి పుట్టిన మొదటి 6 పిల్లల్ని పుట్టిన వెంటనే చంపేశాడు. అతని ఈ క్రూరత్వమే ఈ భౌతిక ప్రపంచానికి అందని ఒక దివ్య ప్రణాళికకు నాంది పలికింది. అసలు కథలో అసలేం జరగబోతోందో అర్థం చేసుకోవాలంటే ముందు మనం కంసుడి అధికారం, అతని బలమేంటో తెలుసుకోవాలి. అప్పుడే మనకు అసలు విషయం బోధపడుతుంది. కంసుడు ఒంటరివాడేం కాదు, అతనిది ఒక పెద్ద రాక్షస కూటమి. అందులో ప్రలంబుడు, బకాసురుడు, చాణూరుడు, తృణావర్తుడు, ఇలా ఒకరిని మించి ఒకరు భయంకరమైన రాక్షసులున్నారు. వీళ్లంతా వాళ్ల క్రూరత్వానికి, విధ్వంసానికి పెట్టిందే పేరు. అతని క్రూరత్వం ఏ రేంజ్లో ఉందంటే సాక్షాత్తు కృష్ణుడి వంశమైన యదు, భోజ, అందక వంశాల వాళ్లు కూడా అతని వేధింపులు తట్టుకోలేక తమ రాజ్యాలు వదిలి వేరే ప్రాంతాలకు పారిపోయి తలదాచుకోవాల్సొచ్చింది. సరే, ఇప్పుడు చూద్దాం. ఇలాంటి భయంకరమైన వాతావరణంలో దేవకి 7వసారి గర్భం దాల్చింది. ఇక్కడే ఒక దైవిక ప్రణాళిక చాలా రహస్యంగా మొదలైంది. ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ముందుగా అనంత అనే ఒక దివ్యాంశం దేవకీ గర్భంలో ప్రవేశించింది. అప్పుడు యోగమాయ అనే ఒక దివ్య శక్తిని పిలిచారు. ఆ యోగమాయ ఏం చేసిందంటే ఆ గర్భస్థ శిశువుని దేవకీ గర్భం నుంచి రోహిణి అనే మరో స్త్రీ గర్భంలోకి బదిలీ చేసింది. దీంతో ప్రపంచమంతా దేవకికి గర్భస్రావం అయిందని అనుకుంది. అద్భుతం కదూ! ఈ యోగమాయ ఎవరో కాదు, పరమపురుషుని యొక్క ప్రధానమైన అంతరంగిక శక్తి. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఇలాంటి దైవిక సంఘటనలను జరిపించగల శక్తి ఆమెది అన్నమాట. ఆమె దైవ సంకల్పానికి ఒక ఏజెంట్లా పనిచేసింది. అలా రక్షించబడిన ఆ 7వ బిడ్డే సంకర్షణుడు, అంటే బలవంతంగా ఆకర్షించబడినవాడు. ఆయనే తరువాత బలరాముడిగా ప్రసిద్ధి చెందాడు. ఈ బలరాముడే ఆధ్యాత్మిక బలానికి మూలం, అందుకే ఆ పేరు. ఓకే, ఇప్పుడు 7వ బిడ్డ సురక్షితంగా ఉన్నాడు. ఇక రంగం సిద్ధమైంది. ఎందుకంటే భవిష్యత్వాణిలో చెప్పిన 8వ బిడ్డ, ఆ రక్షకుడి రాక కోసం సమయం ఆసన్నమైంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కృష్ణుడి జననం సాధారణమైనది కాదు. ఆయన మొదట వసుదేవుడి మనసులోకి, ఆ తరువాత అక్కడ నుంచి దేవకీ మనసులోకి బదిలీ చేయబడ్డాడు. ఇది పూర్తిగా ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. పరమ సత్యాన్ని తన గర్భంలో మోస్తున్న దేవకిలో ఒక అద్భుతమైన మార్పు వచ్చింది. ఆమె తేజస్సు, ఆమె దివ్య సౌందర్యం అణచిపెట్టిన నిప్పులా ప్రకాశించింది. ఎంతలా అంటే ఆమెను బంధించిన కంసుడు కూడా దాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. ఆమె తేజస్సును చూడగానే కంసుడికే అర్థమైపోయింది భవిష్యవాణి నిజం కాబోతోందని. అయినా అతను ఒక క్షణం ఆలోచించాడు. ఇప్పుడు దేవకీని చంపితే నా కీర్తి ఏమైపోవాలి? ప్రజలు నన్ను ఏమనుకుంటారు? మరీ ఇంత క్రూరంగా ప్రవర్తించేవాడు బతికున్నా చచ్చినట్టే కదా అని తనలో తానే మదనపడ్డాడు. చూడండి, దైవ సంకల్పం కన్నా తన కీర్తి గురించే ఎక్కువ భయపడ్డాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆలోచనా విధానంలో 2 రకాలుంటాయి. ఒకటి అనుకూలమైనది, అంటే భక్తుడిలా ప్రేమతో, సేవతో ఎప్పుడూ దైవాన్ని తలుచుకోవడం. రెండోది ప్రతికూలమైనది, అచ్చం కంసుడిలా. అతను కూడా ఎప్పుడూ దైవం గురించి ఆలోచించాడు, కానీ భయంతో, ద్వేషంతో. ఇది భక్తికి ఒక రకమైన వ్యతిరేక ప్రతిబింబం లాంటిది. సరే, భూమి మీద ఈ డ్రామా అంతా నడుస్తుంటే మరోవైపు దేవలోకంలో ఒక బ్రహ్మాండమైన సంఘటన జరుగుతోంది. దేవతలంతా అదృశ్య రూపంలో అక్కడికి వచ్చి గర్భంలో ఉన్న శిశువు కోసం ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. వాళ్ల మొదటి ప్రార్థనలోనే గర్భంలో ఉన్న ఆ శిశువును సత్యం పరం అని కీర్తించారు. సత్యం పరం అంటే ఏంటి? అంటే సర్వోన్నతమైన పరమ సత్యం, భూత, వర్తమాన, భవిష్యత్కాలాలకు అతీతంగా ఉండే అసలైన నిజం. మన ప్రపంచంలో మనం చూసేవన్నీ సాపేక్ష సత్యాలు, కాని వాటిన్నిటికీ మూలం ఆయనే. ఈ పరమసత్యాన్ని ఇంకా బాగా వివరించడానికి
దేవతలు ఒక అద్భుతమైన రూపకాన్ని ఉపయోగించారు. వాళ్ళు ఏమన్నారంటే, ఈ మొత్తం భౌతిక ప్రపంచం ఒక చెట్టులాంటిది. చూడండి, ఈ చెట్టుకి మూలం ప్రకృతి యొక్క 3 గుణాలు, అంటే సత్వ, రజో, తమో గుణాలు. దీనికి కాసే పండ్లు సుఖం, దుఃఖం. ఇక ఈ చెట్టు మీద 2 పక్షులుంటాయి. ఒకటి జీవాత్మ, ఇది ఆ పండ్లను తింటుంది, అంటే సుఖదుఖాలను అనుభవిస్తుంది. రెండో పక్షి పరమాత్మ, ఇది ఏమీ తినదు, కేవలం సాక్షిగా అన్నీ గమనిస్తూ ఉంటుంది. ఎంత అద్భుతమైన పోలిక కదా! సో ఈ ప్రార్థనలు మనకు చాలా ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాయి. ఈ అస్తిత్వ వృక్షంలో చిక్కుకుపోయిన జీవాత్మ బయటపడటానికి 2 వేర్వేరు మార్గాలు ఉన్నాయన్నమాట. అవే ఈ 2 మార్గాలు. ఒకటి నిర్గుణోపాసకుల మార్గం. వీళ్ళు నిరాకారం లేదా శూన్యం మీద ధ్యానం చేస్తూ కఠినమైన తపస్సులు చేస్తారు. కాని వాళ్ల మనసు కల్మషం నుంచి పూర్తిగా బయటపడదు. తిరిగి ఈ భౌతిక జీవితంలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. మరోవైపు భక్తుల మార్గం ఉంది. వీళ్ళు భగవంతుని రూపంపై ధ్యానం చేస్తారు, ఆయన రక్షణ మీద ఆధారపడతారు. శరణాగతి పొందడం వల్ల ఒకవేళ తడబడినా ఎప్పటికీ ఓడిపోరు. ఈ మార్గం సురక్షితమైనది అని దేవతలు వివరిస్తున్నారు. ఇక్కడొక అద్భుతమైన విషయం చెప్పారు చూడండి. ఈ అజ్ఞాన సముద్రాన్ని దాటటానికి ఒక పడవ ఉంది. అదే భగవంతుడి పాదపద్మాలు. మహాత్ములు, సాధువులు ఈ పడవను ఉపయోగించి సముద్రాన్ని దాటారు. కాని వాళ్ళు దాన్ని తమతో పాటు తీసుకుపోలేదు. దాన్ని మనకోసం ఇక్కడే ఈ ఒడ్డునే వదిలి వెళ్లారు. అంటే మోక్షమార్గం ఎప్పుడూ అందరికీ అందుబాటులోనే ఉంటుంది. ఈ వివరణ మొత్తం మనల్ని ఒక చివరి ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. అస్తిత్వ సముద్రాన్ని దాటించే పడవ ఎప్పుడూ మన కోసం సిద్ధంగానే ఉంటే, మరి దాన్ని మనం చూడకుండా అడ్డుకుంటున్నది ఏంటి? ఏ అంతర్గత లేదా బాహ్య కారణాలు మన దృష్టిని మళ్లిస్తున్నాయి? ఆలోచించాల్సిన విషయమే.